మనకందరికీ హైజాక్ అంటే ఏంటో తెలుసు కదా. ఇప్పటిదాకా హైజాకింగ్లో విమానాలను బస్సులను అంతెందుకు ఈ మధ్య రైళ్లను కూడా చూస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం గురించి తెలిస్తే మీరు నోరెళ్ళ పెట్టడం ఖాయం. మనం రోజు వాడే మన టీవీ రిమోట్ కూడా హైజాక్ అవుతుందన్న విషయం మీకు తెలుసా? ఆగండి. రిమోట్ అంటే టీవీ రిమోట్ ఒకటే కాదండి, మన టీవీలోకి వచ్చే సిగ్నల్స్ శాటిలైట్ తీసుకొచ్చే శాటిలైట్ను కూడా హైజాక్ చేయవచ్చని తెలుస్తోంది. అది ఎలాగనుకుంటున్నారా? వివరాలు చూద్దాం. ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. 1959 సంవత్సరం మెక్సికో సిటీలోని ఒక ఎగ్జిబిషన్ హాల్లో ఓ సోవియట్ యూనియన్కి చెందిన లూనిక్ అనే శాటిలైట్ ని ప్రదర్శిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా సిఐఏ ఏజెంట్లు గబగబా చీకటి నీడలోంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు ఆ శాటిలైట్ ని డిస్మాంటిల్ చేశారు, ప్రతి భాగాన్ని ఫోటో తీశారు, రహస్యాల్ని దొంగిలించారు, మళ్ళీ అలాగే అసెంబ్లీ చేసి సోవియట్లకు తెలియకుండా పారిపోయారు. ఇప్పుడు ఈ విషయాన్ని కొన్ని డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్లు బయటపెట్టాయి. ఆ రోజు నుండి శాటిలైట్లు సురక్షితమా అనే ప్రశ్న అయితే మొదలైంది. అయితే కట్టు 1999 ఎక్స్పర్ట్లు శాటిలైట్ హ్యాకింగ్ అసాధ్యం అని నవ్వుకుంటున్న సమయం అది. కానీ కొంతమంది హ్యాకర్లు ఒక బ్రిటిష్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్బిట్ ను మార్చేశామని క్లెయిమ్ చేసుకున్నారు. రాన్సమ్ చెల్లించకపోతే ఇంకా ఇబ్బంది పెడతామని కూడా బెదిరించారు. ప్రపంచం ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే ఇది మొదలు మాత్రమే అన్న విషయం అప్పట్లో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన ఆధునిక యుగంలోకి వచ్చేసరికి భయం ఇంకా పెరిగింది. మొన్న 2025 మే నెలలోనే రష్యా విక్టరీ డే పెరేడ్ ను టీవీ సర్వీస్ శాటిలైట్ ద్వారా ఉక్రెయిన్ ఇళ్లలోకి పంపేశారు హ్యాకర్. యుద్ధం మధ్యలో ఇలాంటి సైబర్ అటాక్ ఊపిరి ఆగిపోయేలా ఉంది కదా. 2022లో రష్యన్ హ్యాకర్లు వియాసాట్ ను టార్గెట్ చేశారు. 45 నిమిషాల్లో 45,000 మోడెంలను సర్వనాశనం చేశారు. దాంతో యూరప్ అంతా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్, భయానకమైన చీకటి. డెఫ్కాన్ హ్యాకింగ్ కాన్ఫరెన్స్ లో ఎథికల్ హ్యాకర్లు కేవలం $300 ఎక్విప్మెంట్ తో ఒక డీకమిషన్డ్ శాటిలైట్ ను కంట్రోల్ చేసుకున్నారు. అంతేకాదు స్పేస్ నుంచి సినిమాలు కూడా బ్రాడ్కాస్ట్ చేశారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే 2023లో లీక్ అయిన పెంటగన్ డాక్యుమెంట్లు చైనా మిలిటరీ శాటిలైట్ ను టార్గెట్ చేస్తున్న ప్రోగ్రామ్ ను బయటపెట్టాయి. అమెరికా స్వయంగా తన ఎయిర్ ఫోర్స్ శాటిలైట్ ను హ్యాక్ చేసి వల్నరబిలిటీని టెస్ట్ చేస్తే వీటిలో 3 టీంలు సక్సెస్ అయ్యాయి కూడా. ఎలా జరుగుతుంది ఈ హైజాక్? వీటిలో 3 భయంకరమైన మార్గాలు ఉన్నాయి అంటే శాటిలైట్ హైజాక్ చేయడంలో. మొదటి సిగ్నల్ను రద్దీలో మాట్లాడలేనట్టుండే శబ్దంతో ముంచేయడం. 2 రోగ్ సిగ్నల్ తో జామ్ చేయడం అంటే బలమైన శత్రు ట్రాన్స్మిషన్ తో దాడి. 3 పూర్తి హైజాక్ శాటిలైట్ ను కంట్రోల్ చేసి యజమానులు ఇష్టపడని పనులు చేయించడం. రష్యన్ పెరేడ్ ను ఉక్రెయిన్ లోకి పంపినట్టు. ఫ్రెండ్స్, ఇది మామూలు విషయం అయితే కాదు. ఒకవేళ ఏ దేశానికి సంబంధించిన శాటిలైట్ ని విజయవంతంగా ఎవరైనా హ్యాక్ చేయగలిగితే అది ఆ దేశానికి పెద్ద నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశపు కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన సమాచారం శాటిలైట్ పైనే ఆధారపడుతున్నాయి. అప్పుడు అదే శాటిలైట్ కనుక హైజాక్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆఖరిగా ఒక్క మాట, తూటా పేల్చి యుద్ధం చేసే రోజులు పోయాయి. కంప్యూటర్ కీబోర్డే ఇప్పుడు సరైన ఆయుధం. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.